హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. ఈరోజు శివాంశు కోసం చేసిన లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం. సేమియాతో పులిహోర చేశానండి బ్రేక్ఫాస్ట్ కోసం. అయితే ముందుగా ఒక ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా సేమియానైతే వేయించుకున్నానండి. నెయ్యి యూజ్ చేయడం వల్ల పొడి పొడిగా వస్తుందండి. వేయించుకున్న సేమియాని ఇలా నేనైతే ఉడికించేసుకుంటున్నాను. ఉడికించిన వాటిని ఇలా ఆరబెట్టుకుంటున్నానండి. అది చల్లారే లోపు పోపు కోసం అయితే రెడీ చేసుకుందాము. సేమ్ మనం పులిహోరకి ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే ఆయిల్ వేసేసి పల్లీలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చల్లార్చుకున్న సేమియాని స్లోగా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. శివాంశు లంచ్ కోసం అయితే మిల్ మేకర్ రైస్ అండి. మిల్ మేకర్ రైస్ కోసం కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి మిక్సీ పట్టుకున్న టమాటోని, ఉడికించిన మిల్ మేకర్ ని ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ సిమ్ లో పెట్టి రెండు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసేసి చల్లార్చుకున్న అన్నాన్ని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో మిల్ మేకర్ రైస్ కంప్లీట్. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం కూడా బేబీకార్న్ ఫ్రై అండ్ బేబీకార్న్ మిర్చి బజ్జీ కూడా చేశానండి. కార్న్ ఫ్రై అయితే కామన్ గా చేస్తాను, మిర్చి బజ్జీ మాత్రం మొదటిసారి చేశాను. మాటలు లేవండి, అంత బాగా అయ్యాయి. కోసం అయితే కార్న్ ని 4 ఘాట్లు పెట్టేసుకొని ఉడికించి చల్లార్చుకున్నానండి. ఒక బౌల్ లో కొన్ని కార్న్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం వేసేసి ఇలా ఫ్రై చేశాను. ఇంకొన్ని వాటి కోసం అయితే శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాల పొడి వేసేసి బజ్జీల కోసం పిండిని రెడీ చేసుకున్నాను. రెండు కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాను. కార్న్ ఫ్రై అయితే ఎప్పుడు చేస్తుంటాను కదా, నాకు స్పెషల్ అనిపించలేదు. బజ్జీ మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే అంత బాగున్నాయండి. మరి మా లంచ్ అయితే కొంచెం తోటకూర పప్పు, కార్న్ ఫ్రై, ఆల్రెడీ రసం ఉంది, కర్డ్తో కంప్లీట్. మరి నా వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.